జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. అయితే ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు రీజనల్ మహిళా కోఆర్డినేటర్ పార్వతీనాయుడు గారు మనతో ఉన్నారు. ఆవిడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? నిజానికి ఎంత దౌర్భాగ్యం అంటే అండి, ఈరోజు వైసీపీలో ఉన్నప్పుడు రోజా చేసిన అరాచకాలు మామూలు కాదు. ఆమె మాట్లాడడం కానీ, పద్ధతి కానీ, ఆమె ఆక్రమించుకున్న ఆస్తులు కానీ, భూదందాలు కానీ ఒకటి కాదు. రోజా చేసిన అన్ని పనులు ఇప్పటి వరకు ఆ మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా చేసుండ్రేమో. ఒక మహిళ అయ్యుండి కూడా ఈరోజు మాలాంటి మహిళలు, ఒక మహిళా నాయకురాలు గురించి చెప్పాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే సిగ్గుచేటండి మాకందరికీ, నాయకులకి అందరికీ. అయితే ఈరోజు ఒక ఆడదై ఉండి ఒక చిన్న బాబు ఈ ప్రమాద స్థితిలో ఉంటే అది కూడా భగవంతుడిది రాజకీయం చేసి, నిజానికి అసలు రోజాకి మైండ్ ఏమైనా దెబ్బతిందా అని నాకైతే డౌట్ అండి. ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడుతుంది? ఆవిడ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు, వాళ్ళ అన్నయ్యలు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చారు అని. అసలు మా ప్యాకేజ్ తీసుకోవాల్సిన పని నీలాంటి వాళ్ళకు ఉంది కానీ మాకుందని నీకు ఎట్లా తెలుసమ్మా? ఈ మాట్లాడబట్టే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 11 సీట్లకు అంకితమయ్యారు మీరందరూ. అది మర్చిపోవద్దు. ఆ రోజు ఇలాంటి మాటలు మాట్లాడే ఈరోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. రోజా, నువ్వు అస్సలు ఒక మహిళా నాయకురాలుగా పనికిరాని స్థాయిలో ఉన్నామని నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్యాకేజ్ తీసుకుంటున్నారు అనడానికి ఆయన 21 సీట్లు తీసుకొని 21 సీట్లు 100% రేటింగ్ ఇచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం సగౌరవంగా అయినందుకు మీకు ఇంత మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఒక నాయకురాలని ఎలా చెప్పుకుంటున్నారని నాకు అర్థం కావట్లేదండి. మేడం, అయితే గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు కొన్ని తిరుమల దర్శనాలకు సంబంధించి కొన్ని రూమర్స్ అయితే ఆవిడ మీద ఉన్నాయి. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం చేసినప్పుడు కూడా కొన్ని అవకతవకతల్లో డబ్బులు కొద్దిగా కాజేశారు, వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. దాని పట్ల మీరేమంటారు? ఖచ్చితంగా అండి, రోజా గారి మీద చాలా వరకు అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఈ దర్శనాల కోసం అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని, అలాగే మీరు అన్నట్టు ఆడుదాం ఆంధ్ర దాంట్లో అయితే 100 కోట్ల దాకా స్కామ్ చేశారనే వదంతులు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు అవన్నిటినీ పక్కకు తొక్కి అసలు మళ్ళీ తెర మీదకి వచ్చి మాట్లాడడానికి కనీసం ఆవిడకి సిగ్గన్నా అనిపించట్లేదా? నిన్న మొన్న ట్వీట్లో పెట్టిన విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఆయుష్తో ఉండాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలని చెప్పిన ఆమె ఈరోజు రెండో రోజు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏ ప్యాకేజ్ పంపించాడో మాకైతే తెలియదు. కానీ ఈరోజు మాట్లాడడం ఎట్లా? ఒక తల్లిగా, ఒక ఆడదానిగా ఎవ్వరూ కూడా మాట్లాడని మాట అండి. ఈరోజు నిజంగా చెప్పాలంటే రోజా ఈరోజు భగవంతుడికి మంచి చేశారు కనుకనే, సనాతన ధర్మాన్ని రక్షించే మార్గంలో ఉన్నారు కనుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అంత ఆయుష్ ఆరోగ్యంతో ఈరోజు బయటపడడం అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం. నీకు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, నువ్వు ఓడిపోయిన దీంట్లో ఉన్నావు కదా, నీకు ఎక్కడా కూడా కనీసం ఎవరు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేక ఉండడం బట్టి నీకు మతి చెల్లించి మాట్లాడుతున్నావు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి జరుగుతుందని చెప్పి దీన్ని ప్రక్షాళన చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు 7 కొండలు మన తిరుమల ఎక్కే మెట్లు మొత్తం కడగాలని చెప్పి అన్నారు రోజా గారు. దానిపై మీరేమంటారు? ఆవిడ ఏదైనా మాట్లాడుతుందండి. ఆవిడ మాటలను అసలు మేము పట్టించుకునే స్టేజ్లో కూడా లేము. ఎందుకంటే ఆ రోజు తిరుమలలో జరిగిన అరాచకాలు, మామూలు విషయాలు కాదు. ఆ రోజు అన్నిటివి ఈరోజు బయటికి ఒక్కదాని మీద కూడా సమాధానం కానీ ఏది కూడా మాకు నివేదిక కానీ రాలేదు. ఈరోజు జనరల్గా ఇప్పుడు గో సంరక్షణ గోవుల్లో ఒక ఏజ్ బట్టో లేకపోతే వాటికి ఉన్న ఆరోగ్య పరిస్థితులు బట్టో కొన్ని జరిగితే అది కామన్ థింగ్. ఆవిడకి ఇప్పుడే తెలిసినట్టుంది గోమాత అంటే ఏంటి, గోవులు అంటే ఏంటి అని. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదండి, ఆయన ఎప్పటి నుంచో గోవులతో 24 గంటలు వాటికి సేవ చేసుకుంటూ ఈరోజు విషయం కాదు. గోవుల గురించి మాట్లాడాలంటే ఆమెకు అసలు కనీసం తెలియదండి వాటి గురించి. ఆమె మాటల్ని మేము పట్టించుకునే స్టేజ్లో లేము. కాకపోతే ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ప్రతి ఒక్కరం చాలా ఆగ్రహంతో ఉన్నాము. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆమెని కొట్టి తరిమి
ఇక్కడ నుంచి పంపించే దీంట్లో కూడా ఉన్నామండి. మొత్తానికి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అర్హత రోజాకి లేదని చెప్పి పార్వతి నాయుడు చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఆరోపణలు చేసే ముందు గతంలో తాను మంత్రిగా పనిచేసినటువంటి పనితీరు, ఆవిడ చేసినటువంటి పనులు, తిరుమల దర్శనానికి తాను లెటర్స్ని అమ్ముకున్నారు, మరియు ఆ లెటర్స్ అమ్ముకొని కొంత డబ్బుని పోగు చేసుకున్నారు, కలెక్షన్ చేశారు. మరోవైపు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి అవినీతిపై కూడా వీళ్ళందరూ కూడా సిబిఐ విచారణ కానీ సిఐడి విచారణ కానీ వేసి వారు చేసినటువంటి అవినీతిని బట్టబయలు చేయాలని చెప్పి వీళ్ళంతా జనసేన పార్టీ శ్రేణులు పార్వతి నాయుడు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.